హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కూల్ క్లైమేట్లో స్పైసీగా ఇలాంటి మిక్చర్స్ తింటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఖతార్లో అయితే ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. ఒకసారి అటుకులతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నానండి. ఇక్కడ బాగా పలచగా ఉన్న అటుకులు తీసుకోకూడదు, గట్టిగా ఉంటాయి కదండి. ఆ అటుకులు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెంగా అటుకులు వేసుకోవాలి. ఆయిల్లో అటుకులు వేసిన వెంటనే ఇలా పైకి పొంగాలండి. ఆయిల్ సరిగా హీట్ అవ్వకుండా అటుకులు వేస్తే మొత్తం అటుకులు ఆయిల్ని పీల్చేసుకుంటాయండి. సో ఆయిల్ ప్రాపర్గా హీట్ అయ్యాక మాత్రమే అటుకులు వేయండి. ఇలా మొత్తం అటుకుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంత క్వాంటిటీలో మీకు అటుకులు కావాలి అనుకుంటే మొత్తం అటుకులన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ బాగా స్ట్రెయిన్ అయ్యాక అప్పుడు అటుకుల్ని బౌల్లో వేయండి. అటుకుల మిక్స్చర్ కోసం ఇలా ఫ్రై చేసిన అటుకుల్ని బౌల్లో వేసుకున్నాక ఇందులో ఒక చిన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకోవాలి. అలానే సన్నగా చాప్ చేసిన ఒక టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం తినలేని వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోండి. వీటితో పాటు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మిక్సర్ అన్నాక నిమ్మరసం లేకపోతే అలా అండి, ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్తో బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా కలిపితేనే మిక్సర్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నాకు. అందుకే నేనైతే హ్యాండ్తోనే కలుపుతున్నాను. ఈ మిక్సర్ మనకి వేపిన అటుకులు వేసాం కాబట్టి కొంచెం క్రంచీగా ఉంటాయి, స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు నా దగ్గర అయితే కారం బూందీ ఉందండి, దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మొక్కజొన్న చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేవు, నేను కారం బూందీ ఒకటే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ, బై.